రా రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. జింక పిల్ల పులిని వెతుక్కుంటూ గుహల్లోకి వస్తుంది. రా. కృష్ణ, 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 కృష్ణ. నిన్ను రావద్దన్నాను కదా, ఎందుకు వచ్చావు? నువ్వు ఇలా డల్గా ఉంటే నేను రాకుండా ఎలా ఉంటాను కృష్ణ? అసలు ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నావు? ఏం లేదని చెప్పాను కదా, నువ్వు అనవసరంగా ఇక్కడికి వచ్చావు. ఎవరైనా చూస్తే బాగుండదు, వెళ్ళు. ఎవరికి బాగుండదు? అయినా నేనేమైనా ఎవరో తెలియని వ్యక్తి దగ్గరికి వచ్చానా? నన్ను ప్రేమించిన నా కృష్ణ కోసం వచ్చాను. ఇప్పుడు చెప్పు, ఏమైంది? ఎందుకు ఇంత డల్గా ఉన్నావు? నువ్వెప్పుడు నవ్వుతూ సరదాగా ఉంటేనే బాగుంటుంది. నాకెప్పుడు అలా ఉండడమే ఇష్టం. కానీ నేను నమ్మిన వాళ్ళందరూ నన్ను మోసం చేస్తున్నారు. అది నేను తట్టుకోలేకపోతున్నాను. మోసమా? ఎవరు మోసం చేశారు? ఇప్పుడు అవన్నీ ఎందుకులే ప్రియా. అది తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది. నాకు కూడా చెప్పకూడదా కృష్ణ? ఏం చెప్పమంటావు? నా బిజినెస్లో 2 కోట్లు నష్టం వచ్చింది. 2 కోట్లు అంటే చాలా పెద్ద అమౌంట్. అయినా నువ్వు చాలా తెలివిగలవాడివి కదా, దాన్ని మళ్ళీ సంపాదించలేవా? దానికోసం ఇలా డల్ అయిపోతావా? రెండు కాదు, ఇంకొక 2 కోట్లు పోయినా నేను లెక్క చేసేవాడినే కాదు. కానీ నేను నమ్మిన నా స్నేహితుడు నన్ను మోసం చేసేసరికి మనసుకి చాలా బాధగా ఉంది. నేను అందరినీ చాలా తొందరగా నమ్మేస్తాను ప్రియా. ఎవ్వరిని మోసం చేయలేను. అదే నా బలహీనత. అది అవకాశంగా తీసుకుని నన్ను చాలా మంది మోసం చేస్తున్నారు. అర్థమైంది కృష్ణ. ప్రతి ఎదురు దెబ్బ మనకొక గుణపాఠం నేర్పిస్తుంది. దానివల్ల మనం ఇంకొకసారి మోసపోకుండా జాగ్రత్త పడాలి. ఇది అంతే. నిజమే. ఇప్పుడు నీకు తగిలే ఎదురు దెబ్బ కూడా నీకు గుణపాఠం నేర్పిస్తుంది. నువ్వెంత జాగ్రత్త పడతావో చూస్తాను. మోసపోయానని ఇక్కడే కూర్చుని ఫీల్ అవుతున్నట్టున్నావు. రా, అలా బయట నడుస్తూ మాట్లాడుకుందాం. వద్దు ప్రియా, ఎవరైనా చూస్తే బాగుండదు. బయట అంటే బయట ఎక్కడో కాదు, ఇక్కడే ఆరు బయట. ఇలా 4 గోడల మధ్య కూర్చుంటే మనిషికి కాదు మనసుకు కూడా గాలాడదు. రా.
నీలాంటి ఫిగర్లు సెంటిమెంట్కి భలే పడిపోతారే. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు. నువ్వెంత మంచిదానివి ప్రియా. నువ్వు కూడా మంచోడివే. రా. ఒకసారి నవ్వచ్చు కదా. నీ నవ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నవ్వుతూ ఉంటేనే బాగుంటావు. ఇంకా ఎందుకు డల్గా ఉంటావు? వద్దు, నువ్వు మామూలుగా రా. నేను చెప్తే వింటావు కదా. అది ప్రియా చెప్తే వినాలి.